నమస్తే ప్రజలారా, రండి. ఇది గోదావరి నది, భద్రాచల టెంపుల్. గోదావరి పక్కనే ఇట్లండి పశువు చచ్చిపోయి ఇక్కడ పడున్నది చూడండి. వాసుల బాబుల వాసుల కాదు, అక్కడ కనిపిస్తున్నటువంటిది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి భద్రాచల రాముల వారి టెంపుల్, సీతారాముల వారి టెంపుల్. ఇది కనిపిస్తున్నది గోదావరి. నేను టెంపుల్ వెనకాల ఉన్నా. బుర్గంపాడు పోతాం కదా మనం, ఇట్లా బుర్గంపాడు, పాలంచ, కుక్కునూరు ఎటు పోతాం కదా. ఈ వెనకాల ఉన్నటువంటి దారిలో ఉన్నా. మీకు ఒకసారి చూపించాలనిపించింది. ఎందుకంటే రాములవారి చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ఉంటాయో, అటు మనుగురు పోయేది కావచ్చు, ఇటు కుక్కునూరు పోయేది కావచ్చు, కొత్తగూడెం పోయేది కావచ్చు, ఒక్క రోడ్డు కూడా చక్కగా లేదు. పొద్దున్న లేస్తే దేవుడి పేరు మీద రాజకీయం చేసేటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ఆ పార్టీ నాయకులు ఎవరు ఏందని తెలుసు. మరి మన భద్రాచల రాముడు అంటే మనం దక్షిణాది అయోధ్యగా కొనియాడతారు భక్తులు. భద్రాచల అయోధ్య రాముడికి ఈ 8 మంది ఎంపీలు కానీ 8 మంది ఎమ్మెల్యేలు కానీ బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడా 10 రూపాయలు మేము కేంద్రం నుంచి తీసుకొచ్చి కొట్లాడతాం, పొద్దున్నేస్తే మేము రాముడి పేరుతో రాజకీయం చేస్తామనేటువంటి నాయకులు పైసా తీసుకొచ్చినటువంటి పాపాన పోలేదు. కాబట్టి చూడండి, అది కాకుండా గోదావరిలో ఉన్నటువంటి ఇసుకను మొత్తం ఈ ఇసుక మాఫియా గురించి చెప్పాల్సినటువంటి పనే లేదనుకో. రాష్ట్రంలో గోదావరి ఇసుకే కాదు, షర్లు ఉన్నటువంటి ఇసుకను కూడా మాయం చేస్తూనే ఉన్నారు. ఇక అమ్ముకునేటోళ్ళు అమ్ముకుంటూనే ఉన్నారు. దొంగలు ఏ రకంగా అమ్ముకుంటారో మీకు తెలుసు. కాబట్టి ఇది బతుకమ్మ ఆడుకునేటువంటి ప్లేసు. ఇక్కడ ఒకటి పల్లె ప్రగతి వనం అని చెప్పేసి ఉన్నది పక్కనే. అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్లే కానీ గోదావరి పక్కన ఉన్నటువంటి ఈ చెత్త చెదారం ఇదంతా చూస్తూ ఉంటే మొత్తం గోదావరిని అంతా కలుషితం చేసి పడేసిర్రు. ఆ మూసి ప్రక్షాళన అంటుండే, మరి గోదావరి ప్రక్షాళన ఎవరు చేయాలి? గోదావరి నదిలో కూడా అడ్డమైనటువంటి చెత్త చెదారం అని కెమికల్స్ రసాయనాలు కలిపి పాడు చేస్తూ ఉన్నారు గోదావరిని, పవిత్రమైనటువంటి గోదావరి నదిని. కాబట్టి చూడండి ఎంత కంపు వాసన, ఎన్ని కెమికల్ నీళ్ళు పోయినట్టు పోతాయి చూడండి. ఇవన్నీ కెమికల్ నీళ్ళు, ఇదంతా చెత్త. ఈడ కనిపించేది మొత్తం చెత్త చెదారం, సీసాలు దాగి పడేసుడు. ఇటువంటిది కేంద్ర ప్రభుత్వానికి పట్టదు, రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదు. వీళ్ళేమో సెక్యులర్ వాదులు అంటారు, వాళ్ళేమో మేము దేశభక్తులు ధర్మభక్తులు అంటారు. ధర్మభక్తులు మన రాష్ట్రాలలో ఉన్నటువంటి గుళ్ళకు రూపాయి పైసలు తీసుకొని రారు.